యోసేపు పాపమునకు లోబడకుండా పరిశుద్ధత కొరకు నిలబడి దేవునికి భయపడినందుకు వచ్చినటువంటి ఆ శిక్షకు ఏమాత్రం రిగ్రెట్ కాలేదు. కానీ యోసేపు ఆ చెరసాలలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, ఒక్క పాపాన్ని ఎదిరించి పాపపు మాటలకి కదిలిపోకుండా దేవుని కొరకు నిలబడినందుకు వచ్చిన ఆ శ్రమలో యొక్క యోసేపు ఎంతవరకు తీసుకెళ్ళబడ్డాడంటే ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రైమ్ మినిస్టర్గా మార్చబడే అంత ఉన్నతమైన స్థాయికి అతడు లేవనెత్తబడ్డాడు. హల్లెలూయా. నువ్వు పాపమును ఎదిరించి వాక్యానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఏదన్నా చేయమన్నప్పుడు దానిని ఎదిరించి దేవుని కొరకు ఒక కట్టుబాటైన జీవితాన్ని జీవిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నీ పరిస్థితిలో నీకు తోడుగా నిలబడతాడు. హల్లెలూయా. నీకు తోడుగా నిలబడ్డం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి మనుషులకు నీ మీద దయను పుట్టిస్తాడు దేవుడు. హల్లెలూయా. దయను పుట్టించడం మాత్రమే కాదు, ఆయన సమయంలో ఆ స్థితి నుంచి నేను విడిపించి ఒక ఘనతలోనికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా.